నమస్కరించి ఈరోజు మనం పాసురం యొక్క అర్థం తెలుసుకుందాం. ఈవేళ పాసురంలో అమ్మ చివరి ఇద్దరు గోపికలు కాకుండా రేపు ఇంకొక గోపిక ఉంటుంది, ఇవాళ గోపికను నిద్రలేపుతున్నారు అనమాట. ఇవాళ గోపికను ఏమన్నదంటే నంగాయ్ నానాదాయ్ నావుడయాయ్ అన్నది. నంగాయ్ నానాదాయ్ నావుడయాయ్ అన్నది అంటే 14 పేజీలు. నంగాయ్ నావుడయాయ్ అన్నది. ఓ పూర్ణురాల అని అన్నది. పూర్ణురాల అన్నది. ఆ తర్వాత మళ్ళా ఇంకేమన్నది, ఓ మాట నేర్పు కలదానా అన్నది. ఈ రెండు చెప్పిన తర్వాత ఓ సిగ్గులేని దానా అని కూడా అన్నది అనమాట ఇవాళ గోపికని. ఎందుకన్నది ఆ మాట, ఆ విషయాన్ని మనం ముందు తెలుసుకుందాం, పాసురం అర్థం తెలుసుకుందాం. ఎందుకన్నదంటే అట్లా అందరినీ నిదుర లేపెదనని తెలిపి మరచి నిదురపోవచ్చున్న ఒక గోపికను ఈవేళ అమ్మ నిద్ర లేపుతుందన్నమాట. ఆమె ఏం చెప్పిందంట, మీకేం పర్వాలేదు, నేను వచ్చి మిమ్మల్ని అందరినీ నిద్ర లేపుతాను, మీరు నిశ్చింతగా ఉండండి అని ముందు చెప్పి ఆమెమో సుఖంగా నిద్రపోతుందన్నమాట. అదే ఒక పని చేస్తాను అని చెప్పి చేయకుండా మరచిపోయి ఆ పనికి అంతరాయం కలిగించే విధంగా ఆమె చేసిందనమాట. అది ఈవేళ పాసురంలో అమ్మ చేసింది. ఆమెను ఈవేళ మనం అందరం వెళ్ళి, మన గోదాదేవి వెనకాల మనం అందరం వెళ్ళి నిద్ర లేపుతున్నాం అనమాట. ఈవేళ పాసురంలో అర్థం తెలుసుకోవాలంటే, ఓ పూర్ణురాల, నీ పెరటి బావిలో ఎర్ర కలువలు వికసించినవి, నల్ల కలువలు ముకుళించినవి, కాషాయ వస్త్రములు ధరించి తెల్లని దంతములు కలిగిన సన్యాసులు తమ తమ మందిరములకు తెరుచుటకు వెళ్ళుచున్నారు. ఓ మాట నేర్పు కలదానా, సిగ్గులేని దానా, మమ్ములను నిదుర లేపెదని చెప్పి మరచి పరున్న నీవు ఇకనైనను లెమ్ము. శంఖచక్రములు ధరించినటి ఆజానుబాహుడైన పుండరీకాక్షుని మహిమలు గానము చేయుటకు మాతో రమ్ము అని చెప్పిందనమాట ఇవాళ పాసురంలో అర్థం. ఇవాళ పాసురంలో ఏమన్నదంటే ఉంగళ్ పుళక్కడై అంటే ఈ గోపిక చాలా పెద్ద భవనం ఉంది గోపికకి. ఆ భవనం వెనకాల పెద్ద తోట ఉన్నది. ఆ తోటలో ఒక బావి ఉన్నది. ఇవన్నీ ఉన్నాయన్నమాట ఆమెకి. ఆ బావిలో ఎర్ర కలువలు తెరుచుకుంటున్నాయంట, నల్ల కలువలు మూసుకుంటున్నాయి. అంటే తెల్లవారుతున్నప్పుడు ఇది సంకేతం. మనకి ఇప్పటిదాకా ఎన్నో సంకేతాలు ఇచ్చింది, పక్షులు అరుస్తున్నాయి, అవన్నీ సంకేతాలు ఇచ్చిందనమాట. ఈవేళ ఏం సంకేతం ఇచ్చిందంటే ఎర్ర కలువలు ముకుళించుకుంటున్నాయి, తెరుచుకుంటున్నాయి, నల్ల కలువలు మూసుకుంటున్నాయి అని చెప్తుంది అనమాట. అంటే ఎక్కడని చెప్తోంది, ఎక్కడో కాదు, నీ బావిలోనే చేస్తున్నాయి అని చెప్పి ఆ అమ్మకు చెప్తోంది అనమాట. ఆ తర్వాత శంకడువాన్ వావిల్ ఆంబల్ వికం செங்கல் பொடிக்கூராய் వెన్పవర్ తవర్ తవర్ తంగళ్ తిరుక్కోయిల్ చెంగడువాన్ పోగిండ్రార్. అంటే తెల్లవారుజామున పూజారులు వాళ్ళ గుళ్ళకు వెళ్తున్నారంట. కాషాయ వస్త్రాలు ధరించి తెల్లని దంతాలు వాళ్ళకి కనిపిస్తున్నాయంట అందరికీ. వాళ్ళ తెల్ల దంతాలు దూరం నుంచి తెల్ల దంతాలు కనిపిస్తున్నాయంట. అంటే వాళ్ళు శుద్ధిగా స్నానం చేసి చక్కగా పళ్ళు తోముకొని అంతా చేసి వాళ్ళు పళ్ళు చూపించుకుంటూ వెళ్తున్నారు. ఎందుకు చూపించుకుంటూ వెళ్తున్నారు అంటే వాళ్ళు నామ సంకీర్తన చేసుకుంటూ వెళ్తున్నారు అనమాట. నోరు తెచ్చుకొని గట్టిగా నామ సంకీర్తన చేర్చుకుంటూ వెళ్తున్నారు కాబట్టి వాళ్ళ పళ్ళు మనకు కనిపిస్తున్నాయి. అంత నియమంగా వాళ్ళందరూ వాళ్ళ గుడులకు వెళ్తున్నారు. వెళ్ళి ఆ గుడులను తీయడానికి ప్రయత్నిస్తున్నారు. నువ్వు ఇంకా నిద్ర లేవట్లేదేంటి అని అడుగుతుంది అనమాట. ఎంగళం మున్నం ఎడుపువాన్ వాయిపేసం, మమ్మల్ని ముందే లేపుతాను అని చెప్పి నంగాయ్ నానాదాయ్ నావుడయాయ్, నీవు ముందే మమ్మల్ని లేపుతామని చెప్పి ఇంత పూర్ణురాలు అయిన నీవు, ఇంత తెలిసిన ఆయన మాటను నేర్చిన నీవు ఇట్లా సిగ్గు లేకుండా ఎందుకు పడుకున్నావు. తర్వాత ఇంకేం చెప్తుందంటే శంఖుడు చక్రం ఏందం తడక్కయ్యన్ పంగయక్కన్నానే పాడేలో ఎంపావాయ్. శంకు చక్రాలను ధరించి తీసుకోండి శంకు చక్రాలను ధరించి ఉన్న ఆ ఆజానుబాహుడైన పుండరీకాక్షుణ్ణి మనము అందరం గానం చేయడానికి వెళ్తున్నాము, కాబట్టి ఖచ్చితంగా నువ్వు కూడా మాతో వచ్చి చేరు అని అన్నదన్నమాట. ఇక్కడ కొన్ని విషయాలు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ పాసురంలో ముందు అమ్మ ఏం చెప్పింది,
అనుమానంతో స్టార్ట్ చేసిందనమాట. మనకు 3 ప్రమాణాలు ఉంటాయి. ఒకటి ప్రత్యక్ష ప్రమాణం, రెండవది అనుమాన ప్రమాణం, మూడవది శబ్ద ప్రమాణం. అది ప్రత్యక్ష ప్రమాణం అంటే మనకి కనిపించేదే ఉన్నది అన్నదన్నమాట. ఇక్కడ మనమందరం మన ఇంద్రియాలతోటి మనము స్పర్శించగల వాటిని ప్రత్యక్ష ప్రమాణం అంటారు. అంటే మనం కళ్ళతోటి చూసేది, చెవులతోటి వినేది, మనం తర్వాత మనని స్పర్శించేది, ఆ తర్వాత మన వాసన, ఇవన్నీ ఇంద్రియాలకు సంబంధించిన ఏవైతే ప్రమాణాలు ఉంటాయో అది దాన్ని ప్రత్యక్ష ప్రమాణము అంటారంట. అంటే ఇది ఉన్నది అని పూర్తిగా నమ్మకం. ఇప్పుడు మీకు నేను కనిపిస్తున్నాను, నాకు మీరు కనిపిస్తున్నారు, మీరు ఉన్నారు అని చెప్పడం అనేది ప్రత్యక్ష ప్రమాణం అనమాట. ఇప్పుడు కొందరు నాస్తికులు ఉంటారు, కేవలం ప్రత్యక్ష ప్రమాణాన్ని మాత్రమే నమ్ముతారు. వాళ్ళు మిగతాదేది నమ్మరు. ఇది లేదు అని అంటారు అనమాట. వాళ్ళకి తెలియనిది ఇది లేదు అంటారు. మనకు కనబడట్లేదు కాబట్టి, మనకు వినబడట్లేదు కాబట్టి, మనం దీన్ని స్పర్శించలేము కాబట్టి ఇది లేదు అంటారు అనమాట. అదొక స్వభావం. ఆ తర్వాత రెండవది ఏంటంటే అనుమాన స్వభావం. అంటే మనము కొన్ని సంకేతాలు మనకు తెలుస్తాయి. ఉదాహరణకి ఎక్కడైనా పొగ వస్తుంది అంటే మనకు వెంటనే వచ్చే అనుమానం ఏంటంటే అక్కడ పొగ వస్తుందంటే అక్కడ నిప్పు ఉంది అని అనుమానం వస్తుంది అనమాట. గంటలు వినిపిస్తుంటాయి, ఇక్కడెక్కడో గంటలు వినిపిస్తున్నాయి, దగ్గర ఎక్కడో కోవిల ఉంది అని, ఇట్లాంటిది అనుమాన ప్రమాణం అనమాట. మూడోది ఏంటంటే శబ్ద ప్రమాణం. ఒక శబ్దం మనకు వినిపించి, ఇప్పుడు మనం దీన్ని ఉదాహరణగా తీసుకోవచ్చు. ఒక శబ్దం వినిపిస్తుంది అనుకోండి, ఏదో ఒక పెద్ద బండి వెళ్తున్న చక్రాల శబ్దం వినిపిస్తుంది, లారీ ఏదో వెళ్తుంది అనుకుంటాం. పిల్లలందరూ కలకల శబ్దం వినిపిస్తుంది, ఓహో స్కూల్ వదిలిపెట్టారు, బస్సు వచ్చింది, పిల్లలందరూ వచ్చారు అనుకుంటాం. అదే ఇంకో గంట కూడా చెప్పుకోవచ్చు, మనకు గంట వినిపిస్తుంది. లేకపోతే ఎక్కడో దూరం నుంచి ప్రార్థన శబ్దం వినిపిస్తుంది అంటే ఇక్కడ దగ్గరలో ఎక్కడో గుడి ఉంది అని అనుకుంటాం అనమాట. ఈ 3 విషయాలు మనము స్వామివారు చెప్తారు అనమాట ఈ పాసరంలో. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు మనకి ప్రత్యక్ష ప్రమాణం ఉన్నది అని ఉన్నాం, మనకి కనిపించేదే ఉన్నది అనుకోవడం మాత్రం అవివేకం. మనకి తెలియని విషయాలు చాలా ఉన్నాయి. నాకు మీకు మధ్యలో ఎన్నో జరుగుతూ ఉండొచ్చు, కొన్ని కోట్ల క్రిమికీటకాలు ఉండొచ్చు, అవన్నీ మన కంటికి కనపడలేదు. అవి లేవు అని అయితే మనం చెప్పలేం కదా. అదేవిధంగా మనకి తెలియని విషయాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే మన ఇంద్రియాలకు ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఇంతకన్నా ఎక్కువ చూడలేవు, అంతకన్నా ఎక్కువ వినపడదు మనకి. అట్లాంటిది కనబడది వినబడది లేవు అనుకోవడం అవివేకం. ఇప్పుడు ఎవరైనా మీకు చేతులు ఉన్నాయంటే ఉన్నాయి, ఎందుకంటే 2 చేతులు నేను చూడగలను. అదే భగవంతుడు ఉన్నాడా అంటే ఏమో తెలీదు, ఎందుకంటే మనం చూడలేదు ఎప్పుడు భగవంతుడిని. మరి నువ్వు పూజలు ఎందుకు చేస్తున్నావు అంటే నమ్మకం. భగవంతుడు ఉన్నాడు అన్న ఒక నమ్మకంతో మనం ఈ పూజలు ఇవన్నీ చేస్తున్నాం అన్నమాట. మనకి ఒక ప్రపత్తి అంటారు, అంటే శరణాగతి అనమాట. ఒక భగవంతుడు అనే ఆయన ఉన్నాడు, ఆయననే ఈ సృష్టినంతా చేశారు, ఆయనలో భాగమే మనమంతా అని మనకు పెద్దలు చెప్పారనమాట. వేదాంతాలలో మనకి ఇవన్నీ, ఉపనిషత్తులలో ఇవన్నీ మనకి ఉన్నాయన్నమాట. అవన్నీ వేదాలు ఉపనిషత్తులు అవన్నీ చదివే కెపాసిటీ మనకు లేదు, టైం అదంతా లేదు. అందుకోసం మనకి శ్రీకృష్ణ భగవానుడు ఒక అద్భుతమైన ఒక చిన్న పని చేశారు, అదే భగవద్గీత. భగవద్గీతలో 700 శ్లోకాలు మనం పూర్తిగా చదవగలిగితే వేదాలు ఉపనిషత్తులు అన్నిటి సారం మనకు అర్థమవుతుంది అన్నమాట. ఇవన్నీ విషయాలు మనకు తెలుస్తాయి అన్నమాట. అది మనకి తెలుసుకున్న విషయం. లేదు అని ఎప్పుడూ అనకూడదు. మనకు తెలియకపోవచ్చు, తెలియనంత మాత్రాన ఇది లేదు అని అడ్డవాదన చేయడం అవివేకం అన్నమాట. ఆ తర్వాత ఇవాళ పాసురంలో నిద్ర లేపిన ఆళ్వార్ ఎవరంటే తిరుప్పానాళ్వార్. తిరుప్పానాళ్వార్ దుర్మతి నామ సంవత్సరం కార్తీక పౌర్ణమి రోహిణీ నక్షత్రంలో బుధవారం వృశ్చిక లగ్నంలో వరి వెన్ను నుంచి అవతరించారంట. ఆయన వరి వెన్ను నుంచి అవతరించారట. వీరు శ్రీ మహావిష్ణువు యొక్క శ్రీవత్సాంకం అది ఆయనది. ఆ తర్వాత వీరిని మాలదాసు అను నిమ్న జాతికి చెందిన ఒక వ్యక్తి పెంచాడనమాట. బాలదాసు అనే ఆయన ఈ స్వామివారిని పెంచారు. వీరు భక్తి జ్ఞాన వైరాగ్య మార్గాలలో తిరుగుతూ వీణను పట్టుకొని శ్రీరంగం క్షేత్రంలో కావేరీ తీరంలో కీర్తనలు పాడుచూ తిరుగుతూ ఉండేవాడు అనమాట. అంటే మీకు ఇక్కడ స్వామివారు ఏం చెప్పారు, ఈయన భక్తి జ్ఞాన వైరాగ్య మార్గాలలో చెప్పారన్నమాట. భక్తి, తర్వాత జ్ఞానం, ఆ తర్వాత వైరాగ్యం. అంటే ఇదొక సిరీస్ అనమాట, ఒక దాని తర్వాత వస్తుంది. మీకు ఫస్ట్ భక్తి అనేది రావాలి స్వామివారి మీద భక్తి రావాలి అంటే స్వామివారి దగ్గరికి వెళ్ళాలి, ఆయన గురించి తెలుసుకోవాలి, ఇవన్నీ వస్తాయి అనమాట.
భక్తి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ముందు పాఠశాలలో మనం ఒకసారి చెప్పుకుందాం. పక్షులు అరుస్తున్నాయి అనుకున్నాం, ఆ తర్వాత పక్షులు మాట్లాడుతున్నాయి అని తెలుసుకున్నాం, ఆ తర్వాత ఆ మాటల్లోని అర్థం ఏంటో తెలుసుకున్నాం, ఆ తర్వాత ఆ అర్థానికి ఉన్న వెనకాల ఉన్న స్వామివారితో ఉన్న ఆ సంబంధం ఏంటి అని తెలుసుకున్నాం. ఇవన్నీ తెలుసుకున్నాం అనమాట. ముందు భక్తి అనేది మనకు ఏర్పడితే ఆ తర్వాత జ్ఞానం కోసం మనం ముందుకెళ్తాం అనమాట. ఆ జ్ఞానాన్ని సంపాదించిన తర్వాత ఒకసారి మనం భగవద్గీతను పూర్తిగా చదివేసి దాన్ని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత మనకు వచ్చేది వైరాగ్యం. వైరాగ్యం అంటే దానికి అర్థం ఏంటంటే ఈ ఇహపర సుఖాల మీద ఎటువంటి ఇష్టము ఉండదన్నమాట. లేకుండా మనం కేవలం ఆ స్వామివారి మీదే ధ్యానం ఉంటుంది మనకి. మనం ఏం చేసినా కానీ స్వామివారికే అర్పితం చేస్తాం అనమాట. ఇప్పుడు కొందరు ఏమంటారు, ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది, హరే కృష్ణ హరే రామ వాళ్ళు ఉంటారు, దేశ విదేశాల్లో ఉంటారు అనమాట. అందరూ తెల్లవాళ్ళు వాళ్ళందరూ భక్తులు అయిపోతూ ఉంటారు. ఒకసారి నేను మెల్బోర్న్లో ఉన్నప్పుడు ఒక స్వామి వచ్చారనమాట. ఆయన ఇట్లాగే ప్రవచనం చెప్తున్నారు. ఆయన ఆయన సొంతంగా ఆయనకి ఏం జరిగింది అని చెప్తున్నారు అనమాట. ఆయన ఏంటంటే ఇప్పుడు కొందరికి కొన్ని దురలవాట్లు ఉంటాయి. ఆయనకి సిగరెట్ తాగే దూరలవాటు ఉందంట. అంటే ఆయన శిలా ప్రభుపాద ఏసీ భక్తి వేదాంత శిలా ప్రభుపాద, ఆయన ఇస్కాన్ ఫౌండర్ అనమాట. ఆయనను అడిగినప్పుడు ఆయన చెప్పారంట, నేను ఎట్లా మానుకోవాలి అలవాటు అంటే, ఏం లేదు, అంతా శ్రీకృష్ణార్పణ మస్తు అనుకుంటూ ఉండు అన్నాడు. నువ్వు ఏం చేసినా కానీ కృష్ణార్పణ మస్తు అనుకుంటూ ఉండు అన్నాడు. నువ్వు తిన్నా ఏం చేసినా, ఒకరిని కొట్టినా కృష్ణార్పణ వస్తు అనుకో, నువ్వు ఏం చేసినా కృష్ణార్పణ వస్తు అనుకుంటా. అంటే మరి సిగరెట్ తాగుతూ కృష్ణ అనుకో నువ్వు అన్నారంట ఆయన. అనుక సరే ఇక కృష్ణార్పణ వస్తు ఏ వద్దనేసి వదిలేసాడు అనమాట. ఆ విధంగా ఆ దురలవాటు పోయింది అది వెనక్కి. అంటే అందుకే మనం ఏంటంటే ఏ పనైనా కృష్ణార్పణ వస్తు అనుకుంటే మనకి దానికి ఫలితం దొరుకుతుంది. ఏం తిన్నా కానీ ఈ తినడం అనేది, ఇప్పుడు మనం తోటకి వెళ్తాం అనుకోండి, ఆహా అద్భుతమైన పూలు ఉన్నాయి, ఈ పూలు ఎంత బాగున్నాయి, నేను పెట్టుకుంటే ఎంత బాగుంటుంది అనే ఆలోచన ముందు వస్తుంది అనమాట. వైరాగ్య మార్గంలో పోయిన వాళ్ళకి ఆలోచన ఎట్లా వస్తుందంటే, ఆహా ఎంత అందమైన తోట, ఎంత అందమైన పూలు ఉన్నాయి, ఈ పూలన్నీ మాలకూర్చి నా స్వామివారికి సమర్పిస్తే ఎంత అందంగా ఉంటారు స్వామివారు అన్న ఆలోచన వస్తుందట చివరికి. అది ఆ మార్గం, భక్తి వైరాగ్య మార్గం. ఇప్పుడు ఈ స్వామి ఉన్నారు తిరుప్పాణాళ్వార్. మనం ఇంతకుముందు అనుకున్నాం, ఈయన మాలదాసు అని ఒక నిమ్న జాతికి చెందినవారు ఈయనని పెంచి పెద్ద చేశారంట. కాకపోతే ఈయనకి జీవితమంతా ఆ స్వామివారి ఒక వీణ పట్టుకొని అద్భుతమైన పాటలు పాడుకుంటూ కావేరీ నది తీరాన కూర్చొని పాడుకుంటూ ఉంటారు. కావేరీ నది తీరాన్ని ఎందుకు కూర్చున్నారంటే, ఆయన ఆ కాలంలో ఏంటంటే కోవిలలోనికి నిమ్నజాతి వారిని రానిచ్చేవాళ్ళు కాదు. ఆ పరిస్థితిలో ఒకసారి ఏమైందంటే, ఈయన తన్మయత్వంలో ఉండేవాళ్ళంట. ఎప్పుడు చూసినా కానీ ఈ పాటలు పాడుకోవడము, అంటే కొందరేమో ఆయన పిచ్చివాళ్ళు అనుకునేవాళ్ళు, కొందరేమో ఆహా ఎంత అద్భుతంగా పాడుతున్నారు అట్లా అనుకునేవాళ్ళంట. ఒకసారి ఆయన అట్లాగే ఆ శ్రీరంగం వీధుల్లో నడుచుకుంటూ పాట పాడుకుంటూ నడుచుకుంటూ కళ్ళు మూసుకొని ఆయన దారిలో ఆయన ధోరణిలో పోతున్నారట. పోతుంటే అక్కడ శ్రీరంగం ప్రధాన అర్చకులు సారంగ ముని ఆయన పేరు, సారంగ ముని వస్తున్నారట అటు నుంచి. ఆ కాలంలో ప్రధాన అర్చకులు వస్తున్నారంటే అందరు పక్కకు జరిగిపోవాలన్నమాట. ఆయన నడుచుకుంటూ వస్తుంటారు. ఒక విధమైన అహంకారం ఉండేది వాళ్ళకి. ఆయన నడుచుకుంటూ వస్తుంటే ఈయన పట్టించుకోలేదు పాపం. ఈయన కన్ను మూసుకొని ఆయన పాటలో పాడుకుంటూ పోతూ ఉన్నాడు. అనగానే ఆ సారంగమునికి కోపం వచ్చింది. అరిచారట, నేను వస్తున్నాను పక్క జరుగు అని. అంటే అయినా కానీ వినకుండా ఆయన పాడుకుంటూ పోతుంటే ఒక రాయి తీసి ఆయన తల మీద కొట్టాడట. తలకి గాయమైంది, రక్తస్రావణం జరిగింది, అంతా జరిగింది. సారంగముని రంగనాథ స్వామి గుడి ప్రధాన అర్చకులు ఆయన గుడికి వెళ్ళారు. స్వామివారి శ్రీరంగనాథుని సేవ కోసం వెళ్ళాడు ఆయన. వెళ్ళేసి చూస్తే రంగనాథుని తల మీద నుంచి రక్తం కారుతోందట. అయ్యో ఇదేంటి స్వామి అంటే, అప్పుడు రంగనాథుడు చెప్పారంట ఆయనకి, నువ్వు చాలా తప్పుగా చేశావు సారంగముని, ఇప్పుడు వెంటనే వెళ్ళి ఆ స్వామిని నీ భుజాల మీద కూర్చొని పెట్టుకొని ఎక్కడున్నా అని అక్కడి నుంచి ఆయనను మోసుకొని వచ్చి నా సన్నిధికి తీసుకొని రా అని చెప్పారంట. అప్పుడు ఆ సారంగముని వెంటనే వెళ్ళి ఆయనని తీసుకొని వచ్చి తన భుజాల మీద కూర్చోబెట్టుకొని ఆ స్వామివారి దగ్గరికి తీసుకొచ్చారంట. స్వామివారి దగ్గరికి రాగానే ఆయన గర్భగుడిలోకి కేవలం ఆ ప్రధాన అర్చకులు మాత్రమే వెళ్తారు. ఈయన లోపలికి తీసుకొని వెళ్ళి ఆ భుజాల మీద కూర్చుని కింద తిప్పితే ఆయన స్వామివారికి కీర్తనలు పాడి ఆ స్వామివారిలోకి ఐక్యమైపోయారట. అది మన తిరుప్పాణాళ్వార్ కథ ఈరోజు. ఈ విషయాలు మనం ఈరోజు చెప్పుకోవాలి. జయ శ్రీమన్నారాయణ.